ఆమె పేరు అనన్య. ఒక చిన్న పట్టణంలో అందరికీ తెలిసిన అమ్మాయి. ఆమె జీవితం చూసిన వాళ్ళందరికీ నోటి నుంచి ఒకటే మాట. ఇంత మంచి మనసున్న అమ్మాయికి చాలా అరుదు. ఇంట్లో తల్లిదండ్రులు, చిన్న తమ్ముడు, మంచి ఉద్యోగం, అందమైన భవిష్యత్తు ఉంది. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ ఆమె ఒకరోజు ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు ఆమె కారులో వెళ్తుండగా భారీ యాక్సిడెంట్ జరిగింది. గాయాలు మానిపోయాయి. కానీ ఆమె జ్ఞాపక శక్తి మాత్రం అలాగే ఉంది. కళ్ళు తెరిచినప్పుడు ఆమెకు తన పేరు కూడా గుర్తులేదు. ఎదుట నిలబడ్డ వాళ్ళు ఎవరో తెలీదు. తన గతం ఒక ఖాళీ పేజీలా మారిపోయింది. డాక్టర్ చెప్పారు, ఇది మతిమరుపు. జ్ఞాపకాలని తిరిగి రావచ్చు లేదా రాకపోవచ్చు. ఆ మాట కుటుంబానికి పెద్ద షాక్. ఆమె తల్లి ఏడుస్తూ కూర్చుంది. తండ్రి ధైర్యం చెప్పేవాడు. కానీ అనన్య మాత్రం అందరినీ కొత్తగా చూస్తుంది. వాళ్ళు ప్రేమతో మాట్లాడితే ఆమె ముఖంలో గందరగోళం అయిపోయేది. ఒకరోజు అద్దంలో తనని తాను చూసుకొని నేను నిజంగా ఎవరు అని అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక అందరూ నిశ్శబ్దంగా. రోజులు గడుస్తున్నాయి. ఆమె మళ్ళీ జీవితం నేర్చుకుంటుంది. తినడం, బయటకి వెళ్ళడం, పుస్తకాలు చదవడం అన్ని కొత్తగా అనిపిస్తున్నాయి. కానీ కొన్ని సందర్భాలలో ఆమెకి తెలియని ప్లేస్లా కొన్ని విచిత్రమైనవి కనిపిస్తున్నాయి. ఒక వర్షపు రోజు, ఒక పాత ఇల్లు, ఎవరో ఒకరి స్వరం, కానీ అవి స్పష్టంగా ఉండేది కాదు. కేవలం ముక్కలుగా మాత్రమే. ఆ ముక్కలు ఆమెకి చాలా భయపడుతూనే ఉండేది. ఆ రోజు ఆమె గదిని సర్దుతుండగా ఒక పాత డైరీ దొరికింది. దాని మీద అనన్య అని రాసి ఉంది. ఆ డైరీ తెరిచి చదవడం మొదలుపెట్టింది. మొదటి పేజీలో ఒక వాక్యం, నా జీవితంలో జరిగిన నిజం ఎప్పుడో ఒక రోజు బయటపడాలి. ఆ మాట చదివిన క్షణం ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అది తన రాత, కానీ అందులో రాసిన విషయం మాత్రం ఆమెకి తెలియదు. డైరీలో ఒక వ్యక్తి గురించి ఉంది, ఆదిత్య. అతను ఆమె కాలేజ్ ఫ్రెండ్. తర్వాత ప్రేమ. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమె కుటుంబం అంగీకరించలేదు. ముఖ్యంగా ఆమె తండ్రి. ఎందుకంటే ఆదిత్య ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినవాడు. డబ్బు, స్థాయి ఏమీ లేదు. అయినా అనన్య అతనినే ఎంచుకుంది. కానీ ఒకరోజు ఆకస్మికంగా ఆదిత్య కనిపించకపోవడం జరిగింది. ఆ విషయం చదివినప్పుడు ఆమెకు తలనొప్పి వచ్చింది. ఒక ముఖం గుర్తొచ్చింది. వర్షంలో నిలబడి ఉన్న వ్యక్తి. నువ్వు నన్ను మర్చిపోకు అని చెప్పిన స్వరం. ఆమె గట్టిగా కేక వేసింది. కుటుంబం పరిగెత్తుకుంటూ వచ్చారు. డైరీ చూసి అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా ఆమె తండ్రి ముఖం మారిపోయింది. ఈ డైరీ ఎక్కడ దొరికింది అని అడిగాడు. ఇందులో ఉన్నది నిజమేనా అని అనన్య ప్రశ్నించింది. అతను సమాధానం చెప్పలేదు. కేవలం ఇది పాత విషయాలు మాత్రమే, మర్చిపో అన్నాడు. కానీ ఈసారి ఆమె ఆగలేదు. తన గతం తెలుసుకోవాలని తపన పెరిగింది. డైరీ చివరి పేజీలో ఒక అడ్రస్ ఉంది. మరుసటి రోజు ఒంటరిగా అక్కడికి వెళ్ళింది. అది పట్టణం చివరిలో ఉన్న పాత ఇల్లు. తలుపు తట్టగా ఒక వృద్ధురాలు బయటకు వచ్చింది. అనన్యని చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు అంది. అనన్య ఆశ్చర్యపోయింది. ఆ వృద్ధురాలు ఆదిత్య తల్లి. ఆమె ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఒక పెట్టి ఇచ్చింది. అందులో ఫోటోలు, లెటర్స్, ఒక ఉంగరం ఉన్నాయి. వాటిలో అనన్య, ఆదిత్య కలిసి నవ్వుతూ ఉన్న ఫోటోలు. ఆమె చేతులు వణికిపోయాయి. ఆదిత్య ఎక్కడా అని అడిగింది. ఆ వృద్ధురాలు కాసేపు మౌనం పాటించింది. అతను ఇంకా లేడు. ఆ మాటలు విన్న క్షణం ప్రపంచం ఆగిపోయినట్లు అయ్యింది. ఆమెకి ఊపిరి ఆడలేదు. ఆదిత్య తల్లి వివరించింది. అనన్య కుటుంబం వారి ప్రేమను అడ్డుకుంది. ఒక రాత్రి ఆదిత్యను బెదిరించారు. అతను పట్టణం వదిలి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. అనన్య చాలా బాధపడింది. ఆ క్షణం ఆమెకు అన్ని గుర్తుకు రావడం మొదలైంది. వర్షంలో చివరిసారి కలిసిన రోజు, అతని చేతిలో ఉంగరం, మనం కలిసి జీవిద్దాం అన్న మాట, ఆ తర్వాత వచ్చిన కాల్, ప్రమాదం, తన కేకలు, ఆ బాధలు తట్టుకోలేక డ్రైవ్ చేస్తూ అనుకోకుండా యాక్సిడెంట్. అదే నా జ్ఞాపకాలు పోవడానికి కారణమైంది. ఆమె ఇంటికి వెళ్ళి తండ్రిని ఎదిరించింది. ఆదిత్య మరణానికి మీరే కారణం అని అడిగింది.
తండ్రి మౌనంగా కూర్చున్నాడు. చివరకు తలదించుకొని అన్నాడు, నేను అతన్ని వెళ్ళిపోమ్మన్నాను కానీ నిన్ను కాపాడాలని కాదు. కానీ నా అహంకారం వల్ల ఇద్దరి జీవితాలు నాశనం చేశాను. ఆ మాట విన్న అనన్యకు చాలా కోపం వచ్చింది, బాధ అన్నీ వచ్చాయి. ఆమె తండ్రిని క్షమించలేక వెళ్ళిపోయింది. ఆమె ఆదిత్య కలల్ని నెరవేర్చాలని నిర్ణయించుకుంది. అతను ఎప్పుడూ అనాథ పిల్లల కోసం ఒక పాఠశాల ప్రారంభించాలని అనుకునేవాడు. ఆమె తన సంపాదన, ఆస్తి కొంత భాగం ఉపయోగించి ఒక ట్రస్ట్ ప్రారంభించింది. ఆ ట్రస్టుకు పేరు పెట్టింది ఆదిత్య ఆశ్రమం అని. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. చివరి రోజుల్లో అనన్య పిలిచి క్షమించమన్నాడు. ఆమె కాసేపు మౌనం పాటించి చెప్పింది, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, కానీ జరిగినది మర్చిపోలేను. ఆ మాటలు విన్న తండ్రి చాలా బాధపడ్డాడు. తండ్రి మరణించిన తర్వాత అనన్య తన జీవితం పూర్తిగా సేవకే అంకితం చేసింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.